మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. మనందరి ఫేవరెట్ హీరో వడ్డే నవీన్ గారు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అంటూ కొత్త కాన్సెప్ట్ వచ్చేస్తున్నారు. ఫస్ట్ షాట్ కాకి యూనిఫామ్ వేసుకుని ఆ ఫస్ట్ డే మూమెంట్ ఏమనిపించింది? చాలా టెన్షన్ గా ఉండింది. ఆ క్యారెక్టర్ జస్టిఫై చేయగలుగుతానా, యాక్టింగ్ ఎలా ఉంటుందో. సార్ ఏంటి సార్ ఇన్ని ట్రాన్స్ఫర్ లేని? ఆ కాన్ఫ్లిక్ట్ విల్ బి సంథింగ్ వెరీ ఫ్రెష్. నాకు నా కూతురు, నా భార్య, నా ప్రాణం కంటే ఈ కేసే ఇంపార్టెంట్. ఆ ఒక్క సీన్ తో అసలు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. థియేటర్ కి రప్పించడానికి కాంటెంట్ కష్టపడాల్సి వస్తుంది. మీరేం చెప్తారు సార్? ఎట్లా వెళ్తున్నారు నాకు అర్థం కాదు. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళు చాలా మంది, మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ. డైరెక్టర్ డెబ్యూటెంట్ ఫస్ట్ నేరేట్ చేసినప్పుడు మీకు అంత బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి సార్? క్యారెక్టర్ స్టోరీలో క్రియేట్ అయిన టెంపో ఉంటుంది. నెక్స్ట్ వాట్ అని. కానిస్టేబుల్ డ్యూటీ చేయడం వల్ల కూలిపోతుందా? కానిస్టేబుల్ అయ్యింది ఇంత కాన్స్పిరసీ చేస్తారు. ఆ ఇంటెన్సిటీ బాగా నచ్చింది. ఇప్పటికీ కూడా ఇదే గ్లామర్, ఇదే ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? యుద్ధాలు చేస్తున్నాను సార్ ఫిట్నెస్ కోసం. బేసిక్ గా తక్కువ మాట్లాడతారా? కొంచెం తక్కువే. అంటే మాకు యాంకర్లకి ఎక్కువ మాట్లాడితేనే బోన్స్ అంటే చాలా ఇష్టం అంట. చాలా హోంవర్క్ చేశారు. ఖచ్చితంగా మీతో నేను ఒక ఇంటర్వ్యూ చేయాలని ఒక మినీ యుద్ధమే చేశాను సార్. యాక్షన్ సువర్ణ. 24 క్రాఫ్ట్స్ లో ఏదో ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేయడానికి నౌ పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇట్ కాంట్ బి రీప్లేస్డ్ విత్ ఎనీథింగ్ ఏమన్నా. ఒక రోజు షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే తృప్తిగా పడుకుంటాం. ఆల్వేస్ ఇట్ వాస్ ప్యాషన్ టు డూ ఫిల్మ్. సో నా యూ వెరీ యాక్టివ్, యూర్ ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ థింగ్స్ ఫ్రమ్ మీ అండ్ యూ డిడ్ అ లాట్ ఆఫ్ హోమ్ వర్క్. Very thankful and it was fun. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సువర్ణతో సరదాగా అని షో పెట్టిన తర్వాత చాలామంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశా. బట్ కొందరు సెలబ్రిటీలు హార్ట్లో ఉంటారు, కొంతవరకు స్క్రీన్కి దూరంగా ఉన్నా కూడా ఎవర్ గ్రీన్ అనిపిస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్లో యూట్యూబ్ ఆన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ చూడండి, ఫేస్బుక్ చూడండి, ఒక స్టార్ నిజంగానే స్టార్లో మెరుస్తున్నారు. చాలా మిస్ అయ్యాం అని అనిపించింది. సో ఆయనే మనందరి ఫేవరెట్ హీరో వడ్డే నవీన్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ మనకు కనిపిస్తున్నారు 70mm ఎంటర్టైన్ చేయడానికి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. నా షోలో ఈ సినిమాకి సంబంధించి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అంటూ కొత్త కాన్సెప్ట్ వచ్చేస్తున్నారు. ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు కనిపిస్తోంది కాంటెంట్. అంటే కొంచెం గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ తీసుకున్నా కూడా చాలా మంచి కాంటెంట్తో వస్తున్నారు. అస్సలు ఆలస్యం చేయొద్దు, మాట్లాడదాం. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా సార్. థ్యాంక్ యూ. సో ఇంట్రడక్షన్లో కొంచెం కేజీఎఫ్లో యష్కి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చాను సార్, బికాజ్ అది హార్ట్లోంచి వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే 90s కిడ్స్కి మీ సినిమాలు ఒక మార్క్ క్రియేట్ చేసాయి సార్. ఎందుకంటే అప్పట్లో క్యూట్ లవ్ ప్రపోజల్స్, క్యూట్గా సాంగ్స్లో ఎక్స్ప్రెస్ చేయడం, అంటే హీరోయిన్కి ఉన్నటువంటి ఆ ఎలివేషన్స్ ఆ హీరో చేసే పాత్ర వల్ల ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో మాకు ఆ సినిమాలు చూస్తూ పెరిగాం కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు చూసినా అలాగే లవబుల్గా అనిపిస్తూ ఉంటారు. అండ్ ఖచ్చితంగా మీతో నేను ఒక ఇంటర్వ్యూ చేయాలని ఒక మినీ యుద్ధమే చేశాను సార్ మొత్తానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్లీ టైం మాతో షేర్ చేస్తున్నందుకు. యా, సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే ఒకటి అనిపించింది, ఇప్పటికీ కూడా ఇదే గ్లామర్, ఇదే ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? మేబీ జీన్స్. అంటే గాడ్ గిఫ్టెడ్ అనుకోవచ్చా? ఓకే. అండ్ చాలా మంది యుద్ధాలు చేస్తున్నాను సార్ ఫిట్నెస్ కోసం, హెయిర్ లాస్, స్కిన్ ఇబ్బందులు. అండ్ మీరు ఏంటి సార్ ఎంత ఫైర్ ఉన్నారు, ఎంత న్యాచురల్ గా ఉన్నారు, చాలా బాగున్నారు. యాక్చువల్లీ రియల్ గా ఇంకా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో సార్ అప్పటి సినిమాలు ఇప్పుడు సినిమాలు చాలా చేంజ్ వచ్చేసింది. అండ్ ఫస్ట్ మన సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడదాం. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సార్, ఏంటి సార్ ఇన్ని ట్రాన్స్ఫర్ లైన్ మొత్తానికి? 55 ట్రాన్స్ఫర్స్, 55 ట్రాన్స్ఫర్ లైన్. కానీ నిలబడ్డాడంటే నిజంగానే చాలా గ్రేట్ కదా. ఇది కొత్త కాన్సెప్ట్ లానే ఉంది అసలు. బేసిక్గా అంటే ఆ ట్రాన్స్ఫర్ నుంచి కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. సో అందుకని ఆ పేరు పెడుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ విల్ బి సంథింగ్ వెరీ ఫ్రెష్, వెరీ నైస్. కానీ ఒక్కటి బాగా నచ్చింది సార్, 55 ట్రాన్స్ఫర్లు అయినా కూడా ఏంటి సార్ అంత యంగ్గా ఎనర్జెటిక్గా అనిపిస్తున్నాడు ఆ క్యారెక్టరైజేషన్ లో? అంటే అతను ట్రాన్స్ఫర్లు అనేది మ్యాటర్ కాదు, వాళ్ళ వైఫ్కి మ్యాటర్. కానీ మంచి చేయటం లేకపోతే అతను అనుకున్నది చేయటం అనేది ఇంపార్టెంట్. అతను త్రిమూర్తులు. ఓకే.
ఫస్ట్ ట్రైలర్లో ఏదో మాకు చాలా ఇంటెన్స్ క్రియేట్ చేసేలా కొంచెం కంటెంట్ చూసాం సార్. అవును. ఫస్ట్ ఎలివేషన్ ఫస్ట్ ఒక క్యారెక్టర్ చేసిన రివీల్ అయిన తర్వాత మిస్సెస్ ఎదురొస్తారు బైక్ మీద. లక్ష్మి. సో ఆ ఒక్క సీన్ తో అసలు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనిపిస్తుంది. అంటే మేము మిస్ అయిన నవీన్ గారు మళ్ళీ మాకు కనిపిస్తున్నారు అనిపిస్తుంది. ఏం చెప్తారు సార్ మీ ఫ్యాన్స్ కి, ఏం చెప్తారు? సో ఇది ఫిల్మ్ అంటే ఇదివరకు ఫ్యామిలీ ఎక్కువ ఉండేది కాబట్టి చూసేవారు కాబట్టి అది తీసాము. ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు కొంచెం తక్కువ చూస్తున్నారు కాబట్టి కొంతవరకు మన ఇళ్లలో ఫ్యామిలీ, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎట్లా ఉంటుందో ఆ వాతావరణం అయితే కనపడుతుంది విత్ వైఫ్ అండ్ వన్ డాటర్ ఇన్ ద ఫిల్మ్. సో అది కాకుండా అంటే మెయిన్ విల్ బి ద కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ ట్రాన్స్ఫర్ మాల్ అని వస్తుంది. ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా అతనికి రిలేట్ కూడా అవుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఎక్కడో దగ్గర అతనికి రిలేట్ అవుతుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా జయించాడు అన్నది సినిమా అవుతుంది. ఓకే, చాలా గ్యాప్ తర్వాత వస్తున్నారు, ఏంటి ఎలా ఉంది వైబ్? వైబ్ అయితే బాగానే ఉంది. యా, వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి చాలా చేంజెస్ వచ్చాయి. మీరు కూడా పాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ అప్పటి ప్రమోషన్స్ ఇప్పటి ప్రమోషన్స్ టోటల్లీ డిఫరెంట్ కదా. అసలు ఇప్పుడు ఒక చిన్న ఏదో అనుకుంటే అది నెక్స్ట్ డేకి ఏది వైరల్ అవుతుందో కూడా తెలియదు, మనకు తెలియదు, ఐడియా లేదు. ఈ డిఫరెన్సియేషన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది నవీన్ గారు? It's good. We are changing. We have to change with times, kada. So I feel it's nice. All is good. ఇండస్ట్రీ అందరికీ ఏదో ఒక మెమరీ ఇస్తుంది సార్. కమింగ్ టు యూ, నాన్నగారి దగ్గర నుంచి నాన్నగారు ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలు చేశారు. కానీ మీరు స్వతహాగా మీరు యాక్టర్ అవ్వాలనేది మీ ఓన్ ప్యాషన్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ నాన్నగారి లెగసీ మీకు కంటిన్యూ అవ్వలేదు సినిమాల విషయంలో. ఒక్కొక్క సక్సెస్ తర్వాత ఒక్కొక్క సక్సెస్ తో అలా వడ్డే నవీన్ ప్రేక్షకుల మనసులోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే సినిమా ఇండస్ట్రీ మీకేమి ఇచ్చింది సార్? చాలా ఇచ్చింది. ఈ పేరు వాట్ ఎవర్ ఐ హ్యావ్, అదర్వైజ్ నేను ఎవరు తెలుస్తుంది. సో వాట్ ఎవర్ ఐ యామ్, ఇండస్ట్రీ ఇచ్చిందే నాకు. మా చిన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీ ఇచ్చిందే కదా. యా, ఎవ్రీథింగ్. ప్రెస్ మీట్లో క్వశ్చన్స్ వస్తున్నాయి కదా సార్, ఎలా ఉంది Q&A క్వశ్చన్స్? బాగానే ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ టు టాక్ బికాస్ పీపుల్ ఆల్సో షుడ్ నో కదా వాట్ మై ఒపీనియన్ ఈజ్ అబౌట్ థింగ్స్. అండ్ ఇన్నాళ్ళు వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నాయి కదా అడుగుతున్నారు అందరూ. సో ఇట్స్ నైస్, ఐ వాంట్ టు షేర్ ఇట్, ఇట్స్ ఫీలింగ్ గుడ్. ఓకే, చాలా రోజులు అంటే స్క్రీన్ కొంచెం దూరంగా ఉన్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ కాకి యూనిఫామ్ వేసుకుని అత్రిమూర్తులు క్యారెక్టర్ అంటే ఆ కానిస్టేబుల్ ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆ ఫస్ట్ డే మూమెంట్ ఏమనిపించింది? చాలా టెన్షన్గా ఉండింది. అంటే ఆ క్యారెక్టర్ జస్టిఫై చేయగలుగుతానా, యాక్టింగ్ ఎలా ఉంటుందో, చాలా రోజులు అయిపోయింది, హౌ ఎమ్ ఐ లుకింగ్ ఆన్ స్క్రీన్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్ వాస్ క్వైట్ టెన్సీ, బట్ 1-2 daysలో గట్ యూస్ టు ఇట్. ట్రాక్లోకి వచ్చి ఎక్కడ తెలియలేదు సార్, చాలా బాగుంది. మేము మిస్ అయిన నవీన్ గారు ఆ ఫ్రేమ్లో మాకు కనిపిస్తుంది. మేము ఈగర్గా మేము వెయిట్ చేస్తున్నాం మీ సినిమా అని కాదు, చాలా సంవత్సరాల తర్వాత కదా. థియేటర్స్ రావాలి మరి ఖచ్చితంగా సార్. ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రీమియర్ చూస్తాం సార్. అసలు యాక్చువల్లీ ఫస్ట్ సినిమాకి మీకు 70% ఫస్ట్ సినిమాకి థియేటర్స్ ఆడియన్స్ వచ్చారు కదా సార్. నాన్నగారి వాళ్ళు రాలేదు. ఫస్ట్ ఫిలిం బర్త్డే నవీన్ ఒక కొత్త ఫేస్ వచ్చిందని మీ మొదటి సినిమాకి 70% టికెట్స్ కలెక్ట్. ఐ వాస్ వెరీ స్కేర్డ్ వస్తారో రారో అని. నా మొదటి సినిమాకి అమేజింగ్గా 70% రావటంటే బికాస్ వెనకమాల స్టార్ ఇది ఏం లేదు కదా. సో రావటంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అప్పట్లో ఇలాంటి వీడియో ప్రమోషన్లు కూడా లేవు, వైరల్ చేసే ఆస్పెక్ట్స్ కూడా లేవు. ప్రింట్ వాళ్ళతో మీరు కొలాబరేట్ అయ్యేవాళ్ళు, ఛానల్స్ వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు సార్ మొత్తం ప్రపంచం మన ఫోన్లో వచ్చేసింది. అప్పుడు థియేటర్స్ కి సార్ ఒక బండి వెళ్తూ ఈ థియేటర్లో 3 ఆటలు 2 ఆటలు పలానా హీరో అని వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే మనకి సోషల్ మీడియా డిజిటల్ మీడియా అప్డేట్ అయిన తర్వాత మన చేతిలోకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కానీ థియేటర్ కి రప్పించడానికి కాంటెంట్ కష్టపడాల్సి వస్తుంది. మీరేం చెప్తారు సార్ ఈ టాస్క్ సంబంధించి థియేటర్స్ కి ఆడియన్స్ రప్పించడానికి? ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ చూస్తున్నారు కదా, ఎక్కడన్నా సినిమా బాగుందంటే వెళ్తున్నారు. ఎట్లా వెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అది బాగోపోతే మనం సోషల్ మీడియాలో రుద్దినా బయట రుద్దినా ఎక్కడ రుద్దినా అసలు వెళ్తాం. సో అది ఒకటి మేజర్ ఫ్యాక్టర్. అండ్ ఐ థింక్ దెర్ ఈజ్ అ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్, సినిమా లవర్స్ ఉన్నారు మన తెలుగు వాళ్ళు, ఎస్పెషలీ థియేటర్లో చూడాలనుకుని థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా డిఫరెంట్ కదా. ఇప్పుడు మనం ఇంట్లో చూస్తే మామూలు సౌండ్, ఆ ఫీలు, ఆ పెద్ద స్క్రీన్లో చూసిన ఇంపాక్ట్ ఉండదు కదా. సో వెళ్తున్నారు వస్తున్నారు, సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది, ప్లస్ దే ఆర్ ఆల్సో ఫైండింగ్ అవుట్. ఐ థింక్ దే ఆర్ జడ్జింగ్ బై ద కంటెంట్ వీఆర్ రిలీజింగ్.
అది చూసి కొంతవరకు వాళ్ళు డిసైడ్ అవుతున్నారు ఇది చూడొచ్చా చూడకూడదా అని. సో ఆల్ దట్ వీ హ్యావ్ టు సీ. ఓకే, కొంతకాలం బాగా ఫుల్ బిజినెస్ మ్యాన్ బిజీ అయిపోయారు సార్. ఏంటి బిజినెస్ మ్యాన్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మళ్ళీ కమ్బ్యాక్ ఫిలింతో వస్తున్నారు? అంటే పెద్దగా బిజినెస్ కూడా ఏం లేదు, చిన్నగానే. సో ఆల్వేస్ ఇట్ వాస్ ప్యాషన్ టు డూ ఫిల్మ్. ఇట్స్ జస్ట్ దట్ మంచి సినిమా రాలేదనేది కొంచెం బాధ ఉండింది. ఫైనల్గా ట్రాన్స్ఫర్ రిమోట్లతో ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ డూయింగ్ ఇట్. అట్లీస్ట్ అంతవరకు ఉంది. ఆడియన్స్ కూడా అట్లా కనెక్ట్ అయితే మటుకు ఐ విల్ బి రియలీ హ్యాపీ. ఓకే, అండ్ డెబ్యూటెంట్తో తీస్తున్నారు, డైరెక్టర్ డెబ్యూటెంట్, అది కూడా పూరి జగన్నాథ్ గారు అసిస్టెంట్. సో బిఫోర్ సినిమాలకి ఒక ఎక్స్పీరియన్స్ ఉండింది. ఇన్నేళ్ల తర్వాత నవీన్ గారికి అంత కాన్ఫిడెంట్ వచ్చిందంటే డైరెక్టర్ ఫస్ట్ నేరేట్ చేసినప్పుడు మీకు అంత బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి సార్ కథకు సంబంధించి? మెయిన్గా క్యారెక్టర్, త్రిమూర్తులు క్యారెక్టరు. ఆ త్రిమూర్తులు జర్నీ ఏదైతే ఉందో ఆ జర్నీలో క్రియేట్ అయిన స్టోరీలో క్రియేట్ అయిన టెంపో ఉంటుంది కదా, ద నెక్స్ట్ వాట్ అనే ఎలిమెంట్స్, అది ఇంటెన్సిటీ బాగా నచ్చింది. వెంటనే ఓకే చేసేసారు? వెంటనే చేయలే. స్క్రిప్ట్ అవుట్లైన్ అయిన తర్వాత 1 year పట్టింది. 1 year వరకు స్క్రిప్ట్ని మళ్ళీ రీవ్యాంప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ బెటర్ చేసుకుంటూ ఆ 1 year జర్నీ ఉంది కాబట్టి డెబ్యూటెంట్. నాకు అప్పుడు ఇంకా డెబ్యూటెంట్ లాగా అనిపించలేదు, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ యాక్ట్ చేస్తున్నాడు, అన్ని ఇట్లా ఉంటుందని సీన్ చెప్తున్నాడు, ఫ్రేమింగ్స్ చెప్తున్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మాకు మీ సినిమాలు అంటే అప్పట్లో బాగా లవబుల్ సార్, ఇన్నోసెన్స్ ఉంటుంది సార్ మీ ఫేస్ లో నిజంగానే. కానీ మీ టేస్ట్లు, మీ ఫేవరెట్ కొన్ని తెలుసుకున్నాక మీ ప్రెజెన్స్ కి మీ ఇష్టాలకి అసలు సంబంధమే లేదు. మిషన్ ఇంపాసిబుల్ అంత బాగా ఇష్టం అంటే సార్, అసలు వైరల్ చేసేస్తున్నారు అసలు యాక్చువల్లీ. అంటే అన్ఎక్స్పెక్టెడ్ నవీన్ గారు అనగానే ఒక ప్లెజెంట్, ఇన్నోసెన్స్ అలా ఎక్కువగా ఇష్టపడుతుంటాం, మిమ్మల్ని బాగా కలిపేసుకుంటాం. మనం ఇప్పుడు అంటున్నాం న్యాచురల్ స్టార్ నాని అని అట్లా ట్యాగ్ ఇచ్చారు. ఆ రోజుల్లోనే అసలు వెరీ న్యాచురల్గా యాక్టింగ్తో ఎంతో మందికి పలానా నవీన్ ఉన్నారు, మీ ఇంటి పేరుతో పిలుస్తారు సార్. వడ్డే నవీన్ సినిమా వచ్చింది రా, ఊర్లలో వింటున్నప్పుడు నేను విన్నాను సార్. యాక్చువల్లీ పోస్టర్లు అంటించేవాళ్ళు కదా అప్పట్లో మనకి. సో అప్పుడు ఒక సినిమా వస్తుందంటే వడ్డే నవీన్ సినిమా వచ్చింది. పెళ్లి తర్వాత ఏ సినిమా వచ్చినా కూడా ఇట్ కెన్ బి లాట్ ఆఫ్ రికగ్నైజేషన్ యాక్చువల్లీ. ఆ మెమరీస్ అన్ని ఇట్లా ఎవరైనా వచ్చి ఇట్లా చెప్తుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? ఫీల్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. వెరీ నైస్. బేసిక్గా తక్కువ మాట్లాడతారా? కొంచెం తక్కువ మాట్లాడతారు అంటే మాకు యాంకర్లకి ఎక్కువ మాట్లాడితేనే ఎలాబరేట్ ఉంటుంది, అందుకనే పైసలు ఇస్తారు కాబట్టి ఎక్కువ మాట్లాడతాను. ఓకే, నేను ఒక మెమరీ షేర్ చేస్తాను సార్. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. మన ఊరు యాక్చువల్లీ. సో విజయవాడలో ఏంటంటే సార్ ఆనందం అంటే సినిమా సార్, ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. తెలుగు వాళ్ళకి 2 విషయాలు బాగా నచ్చుతాయి, 3 అనుకుంటా. ఫస్ట్ సినిమా, సెకండ్ పాలిటిక్స్, థర్డ్ క్రికెట్. కరెక్ట్, ఎస్, సూపర్. మాకేంటంటే మేము ఎలా పెరిగామంటే సార్, ఒక దసరా వచ్చింది, సంక్రాంతి వచ్చింది, దీపావళి వచ్చింది, లేదా హాలిడేస్ ఇచ్చారు. మేము పెరిగే క్రమంలో మా ఫాదర్ అంటే మంచి సినిమా ఏది ఉంది థియేటర్కి, ఫ్యామిలీ అందరూ రిక్షాలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఆటోలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కారులో, ఈవెన్ ఒక బైక్ మీద ట్రావెల్ చేసి పిల్లల్ని అప్పట్లో ఫాదర్స్ అంత ఇష్టపడేవాళ్ళు సినిమా అంటే. సో ఆ సినిమా ఇప్పటికీ మాకు లవ్ ఉంది కాబట్టి మేము అక్కడి నుంచి ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చాం, యాంకర్స్గా, యాక్టర్స్గా, కెమెరామెన్స్గా. 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేయడానికి నౌ పీపుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సే సంథింగ్ సార్. కళమ్మ తల్లి అంటుంటాం మనం, మీరేం చెప్తారు? కళమ్మ తల్లి ఆ ఇండస్ట్రీలో మీరు అన్నట్టు ఏ క్రాఫ్ట్లో ఉన్నా కూడా ఆ ఆనందం, మన లోపల నుంచి పని చేసినప్పుడు ఆనందం ఉంటుంది కదా, ఆనందము, తృప్తి. మనకి ఒకరోజు షూటింగ్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే తృప్తిగా పడుకుంటాం కదా, అట్లా మనం తినే భోజనం కూడా అట్లా అనిపిస్తుంది. సెట్స్లో ఒక పండగ వాతావరణం అనిపిస్తుంది ఎవరికైనా కూడా, సెట్స్ కానీ ఏ క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకైనా. సో ఐ థింక్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఇట్ కాంట్ బి రీప్లేస్డ్ విత్ ఎనీథింగ్ ఏమో అనిపిస్తుంది, అంత బాగుంది. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో సార్ ఫుడ్ పెట్టి చంపేసేది ప్రభాస్ గారు మాత్రమే అని మేము అంటుంటాం. ఇప్పుడు ఎంట్రన్స్ లోపలికి రాగానే అక్కడ ఉన్న మీ పర్సన్ టిఫిన్ తిన్నారా, చాయ్ తాగారా, కాఫీ తాగుతారా, ఇంకేమైనా తింటారా, 5 minutesకి ఒకసారి అంటున్నారు. అండ్ నాకు డిపార్ట్మెంట్ కాస్ట్ వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే, నవీన్ గారి సినిమా వచ్చిందంటే నాట్ ఓన్లీ మీరు, మీ నాన్నగారి సినిమాలకు కూడా ప్రొడక్షన్లో ఫుడ్ ఉంటుంది కాబట్టి లాట్ ఆఫ్ వెరైటీస్ సెట్లో, లొకేషన్లో అందరికీ ఉంటుంది. అంటే ఫుడ్తోనే ఫస్ట్ వాళ్ళని
ఇది చేస్తుంటారు, బాగా ఫుడ్ పెడుతుంటారు, అది ఎవరికి బయటికి చెప్పరు, నాన్నగారి దగ్గర నుంచి కూడా అని ఇప్పుడు విన్నాను యాక్చువల్లీ. అది లైవ్ లో చూసాను. ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఫుడ్ అనేది నిజంగా మనసుకు హత్తుకునే ఒక కీ పాయింట్. వి లైక్ ఫీడింగ్ ఫుడ్, అది మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. సో మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలనేది, యూనిట్కి కానీ అందరికి పెట్టాలనేది ఎప్పుడు ఒక ప్రిన్సిపల్ లాగా పెట్టుకున్నాను. సుమ గారి ఇంటర్వ్యూ చూసాం సార్. Yeah. నేను కూడా డబ్బాలు తెద్దాం అనుకున్నాను సార్. మళ్ళీ మీకు డబ్బాలు డెఫినెట్గా అంటే నేను ఆలోచించాను సార్, ఏం చేయాలి, కాపీ చేస్తే సుమగారిని కాపీ చేశానన్న ఫీలింగ్ వస్తుంది. పోనీ చాయ్ పెడదాం అంటే మీకు ఒక స్పూన్ కంటే ఎక్కువ పాలు వేస్తే తెలిసిపోద్దట, తాకుండా అక్కడే పెట్టేస్తారు. చాలా హోంవర్క్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చెప్పాను కదా సార్, మీరు సినిమాలు చేసినప్పుడు మేము పెరుగుతున్న టైం, అలాంటి ఒక పర్సన్ ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ గురించి తెలుసుకునేదే రావాలి కదా సార్. అయితే ఒకరోజు ట్రై చేస్తాను సార్, సినిమా చూసిన తర్వాత ఏదో టైంలో ఒక్క స్పూన్ పాలతో డికాషన్ ఎక్కువగా, మీకు పాలంటే ఎక్కువ నచ్చదు కాబట్టి టీ పెట్టడానికి ట్రై చేస్తా. ఈవెన్ కొన్ని మార్క్స్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు నాకు ఇస్తారు కదా. ఎందుకు పాలంటే నచ్చదు అంటే పడదు, పాలు ఎక్కువ తాగితే కొంచెం స్టమక్ ఇది ఉంటుంది, లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు కదా, అది అందుకని. ఓకే ఓకే, అందుకే పాలు పదార్థాలు ఏమి తక్కువ. కర్డ్ తింటారా? కర్డ్ తింటారు, బటర్ మిల్క్ ఇవన్నీ అంతా ఓకే. పనీర్ ఓకే, మీరు బాగా ఫుడ్ లవర్ అని తెలుసుకున్నాను సార్. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసా, అంటే ఇది అది ఏం చెప్తారా అని చెప్పి. ఓకే, ఇంట్లో టీ ఎవరు పెడతారు మరి? అంత క్వాంటిటీ అంటే కష్టం కదా. మా వాళ్ళు అందరికి వచ్చి పెడతారు. ఇప్పుడు నేర్చేసుకున్నారు, ట్యూన్ అయిపోయారు. అప్పటి నుంచి ఒకటే మేడా లేదా మారుతూ వచ్చారు? చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు మా వాళ్ళు, చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు, అందుకే అలవాటు అయిపోయింది. మీకు చాలా సింపుల్ అనుకుంటా టీ పెట్టడం, అంటే టీ పెట్టి ఇచ్చేయడం. చాలా సింపుల్, ఈజీ. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే టీ ఇచ్చేయచ్చు కదా సార్. టీ ఈజ్ వన్ ఆఫ్ ఫేవరెట్. చాలా మంది టీ లవర్స్ ఉన్నారు సార్. చిరంజీవి గారే చెప్పారు, అరే చాయ్ చట్టుకున్నా తాగరా పాట ఉంది కదా. ఎస్, ఓకే, సూపర్. సో నవీన్ గారు, మాకేంటంటే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీగా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అంటే యాజ్ అన్ యాక్టర్ మీరు మాకు తెలుసు, ఫుల్ లెంత్ ఈ ఫిలిం ప్రొడ్యూసర్గా కూడా వస్తున్నారు. ఆ రిచ్ లుక్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఉంటే ఫిలిం ఇంకా బాగా ట్రావెల్ చేస్తుంది. ఎస్, మీరు ఆ హార్డ్ వర్క్ చాలా బాగా తీసుకున్నారు. అండ్ ఇప్పుడు చాలా మారిపోయింది, లెన్స్ మారాయి, వర్క్ షాప్ మారిపోయింది, కలర్ కరెక్షన్స్ మారిపోయినాయి. సో చాలా చాలా చేంజెస్ వచ్చాయి, టెక్నాలజీ పరంగా బాగా అభివృద్ధి చెందాం. అండ్ ఇక్కడ స్క్రీన్ చూస్తుంటే ఆ గ్లిమ్స్లోనే ఆ చిన్న టీజర్ మీరు మాకు లాంచ్ చేశారు, వెరీ హై ఎక్స్పెక్టేషన్స్తో అయితే పెట్టుకున్నాం అని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఒక్క లుక్ ట్రైలర్ ఆన్ చేయగానే ఒక యూనిఫామ్ తో ఒక చిన్న ఇది వస్తుంది కదా, ఎలివేషన్. సో అది చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్? నాకు చాలా ఇష్టం స్క్రీన్ మీద, స్క్రీన్ క్లియర్గా అందంగా కనపడతాం, ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్. ఐ రియలీ విష్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ హ్యాస్ గుడ్ కెమెరా వర్క్. సో ఆ విధంగా డిఓపి కార్తిక్ సాయిని తీసుకున్నాం. హీస్ డన్ టుక్ అనే సినిమా తీశారు, దాంట్లో కూడా చాలా బాగుంటుంది ఆయన ఫ్రేమింగ్ కానీ విజువలైజేషన్ కానీ. సో అది చూసే బాగుందని పెట్టుకున్నాం. అట్లాగే ఈ సినిమా కూడా చాలా నీట్గా ఉంటుంది ఫ్రేమ్స్ అన్ని. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అనమాట, అట్లాంటి సినిమా చూసినప్పుడు అందంగా ఉండాలి కదా సినిమా. ఈవెన్ ఒక చిన్న ఆడు అందంగా ఉండాలి, ఆ మూడ్ క్రియేట్ చేయాలి. సో ఆ కేర్ మట్టికి జాగ్రత్తగా తీసుకున్నాం. దానికి తగ్గట్టు డిఓపి హస్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. కరెక్ట్. కొడైకెనాల్ సాంగ్ కూడా మొత్తం కాస్ట్యూమ్స్ అని మీరే షాప్ చేశారంటే? అంటే నా వరకు, మీ వరకు, నా అమ్మాయి కాదు, నా వరకు నేనే చేసుకున్నాను. బాగుంది, చాలా రోజుల తర్వాత. ఇంకొకటి చెప్పాలి సార్, ఒక్క సాంగ్ లో మేము మిస్ అయింది ఏంటి తెలుసా, నేచర్. ఇప్పుడు ఎక్కడో స్టేట్స్కి వెళ్ళిపోయి బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి షూట్లు చేస్తున్నారు, కానీ మన నేచర్ అప్పట్లో ట్రెండ్ వచ్చిందే అది న్యాచురల్ గా. మీరు పాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు, జాబిలమ్మ నీకు అంత కోపం మా దగ్గర ఓన్లీ డాన్స్ లేదు, వేరే లాంగ్వేజ్ లో డాన్స్ చేశారు, కానీ ఇలా ఓన్లీ ఆ హీరో వాక్ చేస్తూ ఉన్న ఎక్స్ప్రెషన్స్ తోనే లవ్ కనిపిస్తుంటుంది ఆ చీకట్లో, ఆ మేడపై. ఆ రోజుల్లో అదేంటంటే అప్పుడు అన్ని ఫాస్ట్ సాంగ్స్ ఉండేవి కదా చిరంజీవి గారి ట్రెండ్ లో. సో కోటి వెంకటకృష్ణ గారు ఆ పాట ఇట్లా నడుచుకుంటా పాడతాం అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఒక అమ్మాయిని కన్విన్స్ చేయడం కోసం కోపంతో ఉన్నప్పుడు, అది బాగా నచ్చింది నాకు. అట్లా కొంచెం డిఫరెంట్గా. అండ్ ఎప్పుడు ప్లెయిన్ షర్ట్స్, చాలా కూల్ షర్ట్స్, రగడ్గా ఇష్టమా? మామూలుగా నవీన్ ఎప్పుడైనా రగడ్గా ఉంటారా? నాకు ఫైట్స్ చాలా ఇష్టం కదా.
పర్సనల్గా అయితే చాలా కూలెస్ట్ గా అనిపిస్తుంటారు సార్. ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తున్నారు. యా, ఫైట్స్ నాకు బాగా ఇష్టం, యాక్షన్ మూవీస్ చాలా ఇష్టం. అందుకే ఎక్కువ మిషన్ ఇంపాసిబుల్ ఒక 100 సార్లు చూస్తానే ఉంటాం మళ్ళీ కూడా. ఇప్పుడు దాన్ని మళ్ళీ మీరు ట్రెండింగ్ లో తీసుకొచ్చారు సార్. మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మాకు కూడా అది కనెక్ట్ అయిపోతూ ఉంది. మిషన్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ మై ఫేవరెట్ ఫిల్మ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఫైట్స్ ఉన్నాయి సార్ ఈ సినిమా మొత్తంలో? మనకి 3 ఉంటాయి. 3 ఉన్నాయి. ఏ రేంజ్ లో ఉంటాయి సార్ అసలు? అది మీరు చూసి చెప్పాలి. చెప్పాలి. అంటే బాగుంటాయి, నీట్గా ఉంటాయి, ఆ పరిధిలో ఉంటాయి, ఆ క్యారెక్టర్ పరిధిలో స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే సరే. సో సార్, చాట్ జీపీటీని, వికీపీడియాని నమ్మి ధైర్యంతో కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొచ్చాను సార్. సో మీరు ఎట్లాగో నేను ఒక నిమిషం మాట్లాడుతుంటే మీరు 10 సెకండ్లు మాట్లాడుతున్నారు కాబట్టి టక చెప్పేది సార్, ఏం పర్లేదు. ఓకేనా సార్? మీరు డైరెక్షన్ చేయమంటే ఇప్పుడే చేయను అంటున్నారు. కనీసం నా ఇంటర్వ్యూలో మీరు యాక్షన్ చెప్తే నేను చెప్పాలి. మీరు యాక్షన్ అంటే యాక్షన్ సువర్ణ అంటే నేను క్వశ్చన్ టపటప అడిగేస్తాను. ఓకే, యాక్షన్ సువర్ణ. ఎస్. మాస్ హీరో, క్లాస్ హీరో. మాస్. థియేటర్ ఆర్ ఓటీటీ? థియేటర్. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్? యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒకటే చెప్పాలి. మీరే యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. సార్, యాక్షన్ ఆర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒకటే చూస్ చేసుకోవాలి. యాక్షన్. యాక్షన్. ఓకే. ఫస్ట్ డే ఫస్ట్ షో, హౌస్ఫుల్ 100 days, ఏది బాగా నచ్చుతుంది నవీన్? ఫస్ట్ డే ఫస్ట్ షో, హౌస్ఫుల్ 100 days. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పారు. హీరో వర్సెస్ విలన్ ఏది సెలెక్ట్ చేసుకుంటారు? హీరో వర్సెస్ విలన్. హీరో. ఓకే సరే. ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ అంటే యాక్చువల్లీ ఫ్యామిలీ అలాగే మ్యారేజ్కి కొంతమంది ఇంపార్టెన్స్ లేదు కాబట్టి మీరు ఈ రెండింటిలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే ఏది చేసుకుంటారు? ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ ఏంటంటే లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజ్ అట్లా వచ్చినాయి కదా. ఈ ఫ్యామిలీ అంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. బా సూపర్ సార్, అసలు అస్సలు దొరకట్లేదు మీ తమ్ముకి. ఓకే. ఏదన్నా ఒక విషయం వస్తే అవును అంటారా, వాదించి ఓడిపోతారా? విషయం వస్తే ఏదన్నా ఒక ఛాలెంజ్ వచ్చింది, ఆ ఛాలెంజ్ కి మీ పాయింట్ ని ధైర్యంగా రేస్ చేస్తారా లేదా వాదించిన వేస్ట్ అని ఆగిపోతారా? ఇట్ డిపెండ్స్. సరే ఏంటి సార్ డిపెండ్స్? ఇందులో ఒకటి సెలెక్ట్ చేయాలంటే వాదిస్తారు. సూపర్. హీరో. ఓకే, హీరో అనిపించారు ఇప్పుడు. ఓకే, ఫ్యామిలీ ట్రిప్, ఫ్రెండ్స్ ట్రిప్? ఫ్యామిలీ ట్రిప్. ఫ్యామిలీ ట్రిప్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమవుతారు సార్ మరి? అది కూడా వెళ్తా. లేదు, 1 డేనే, ఒకటే రోజు. మైనా గారు కంపల్సరీ మనం వెళ్ళాలి నవీన్, అసలు దీన్ని షెడ్యూల్ చేయడానికి లేదు. ఫ్యామిలీ ట్రిప్. ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మరి ఏం చేయను, ఒకటే చాయిస్ ఇచ్చారు కదా. సరే, ఫస్ట్ మీరా గారు అయితే. ఓకే డన్. మ్యామ్ ఏదైనా ఒక డ్రెస్ పిక్ చేసి నవీన్ ఇది బాగుంటుంది నీకు అని చెప్పారు. తర్వాత మీకు ఇంకొక డ్రెస్ నచ్చింది, ఇది ఇంకా బాగుంటుంది అనిపిస్తున్నాను. ఇప్పుడు అన్నిట్లో ఏది పిక్ చేస్తారు? నాకు నచ్చింది వేసుకో. మీకు నచ్చింది వేసుకుంటారు. సూపర్. ఓకే, మీరు ఇంట్లో బాసా బయట బాసా? ఎక్కడైనా బాస్. సార్ ర్యాపిడ్ ఫైర్ లో మనం ఒక్కటే చెప్పాలి కానీ మీరు బాగా చెప్పారు. ఎక్కడైనా బాసే. ఓకే సూపర్. నెక్స్ట్, సోషల్ మీడియాలో ఇక్కడ చాలా యాప్లు వచ్చేసాయి ఇప్పుడు, అప్పట్లో అవి లేవు. అండ్ రీసెంట్గా మీరు ఇన్స్టాగ్రామ్కి వచ్చారు. వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ సార్. మేమందరం దానిలోనే బ్రతుకుతున్నాం. ఎట్లా అనిపించింది ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే ప్లాట్ఫామ్? నైస్, ఇట్స్ ఫీలింగ్ నైస్. అవునా? బాగుంది. అంటే వీఆర్ గెటింగ్ టు సీ లాట్ ఆఫ్ పీపుల్, దేర్ లైఫ్ అండ్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బిజినెస్ ప్రొపగేషన్ కానీ వాళ్ళ క్రియేటివిటీ కానీ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. వెరీ నైస్. కానీ అది అడిక్షన్ అయిపోయింది సార్. అది అడిక్షన్ ఎప్పుడు ఇట్లా స్క్రోల్ కొంతసేపు తర్వాత కొంచెం మైండ్ ఇది ఎక్కువ చేయకూడదు. సార్ మేము చేస్తున్నాం సార్ ఎక్కువగా. నైట్ 12-1 కూడా తెలియట్లేదు. ఇంతకుముందు ట్రావెల్ చేసి సాంగ్స్ వినేవాళ్ళం లేదా యూట్యూబ్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏకంగా మొత్తం ఇన్స్టాలోనే ఉంటూ. అంటే ఇవన్నీ ఒక సీజన్ ఉంటాయి అంతేనా? అంతే, విల్ గెట్ ఓవర్ ఇట్. మీరు కొంచెం దూరంగానే ఉంటారా? తక్కువ. కొత్తగా యాడ్ అయ్యారుగా, మెసేజ్లు ఏమైనా వస్తున్నాయి చూస్తున్నారా మీ అకౌంట్స్ కి? లైక్స్ కమెంట్స్ ఐ అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే టైం ఉన్నప్పుడల్లా అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే డన్. నెక్స్ట్, సెల్ఫీ ఆర్ క్యాండిడ్ ఫోటో? క్యాండిడ్. ఎలాంటి క్యాండిడ్? ఎనీ కైండ్. ఓకే డన్. వైరల్ రీల్, వైరల్ ఇంటర్వ్యూ, రెండిట్లో ఏది బెస్ట్? వైరల్ ఇంటర్వ్యూ. సూపర్, లాంగ్ లాస్టింగ్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా జనరేషన్ వీలంటే చూసి మళ్ళీ తీసేస్తారు కదా. సూపర్. నెక్స్ట్, లైక్స్ అండ్ లవ్ కామెంట్స్. లైక్స్ని సెలెక్ట్ చేసుకుంటారా, లవ్ కామెంట్స్ అంటే మీకు లవ్లీగా అనిపించిన కామెంట్స్ని పిక్ చేసుకుంటారా? లవ్లీగా అనిపించిన పిక్ చేస్తారు. సూపర్. సోషల్ మీడియా, పేపర్ న్యూస్? సోషల్
సార్ ఇప్పటికీ పేపర్ ఏమన్నా చదువుతున్నారంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఒకప్పుడు మార్నింగ్ లేస్తే మనకు పేపర్తోనే కదా సార్ డే స్టార్ట్ అంటే పేపర్ కూడా చదువుతాము, ఎందుకంటే కొంత డీటెయిల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు టీవీ న్యూస్లో ఏంటంటే ప్రీ డిటర్మిన్ టైం ఉంటుంది, మొత్తం అంతా చూడాలి, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అవును. పేపర్ అనగానే ఆ హెడ్లైన్ చదివి మనకు అవసరమా లేదా మనకు అనేది తెలిసిపోతుంది. సో పేపర్ ఈజ్ ఆల్సో రెలవెంట్. సూపర్. నెక్స్ట్ ఫుడ్ సార్, మీకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అని విన్నాను. సో బిర్యానీ ఆర్ పులిహోర? బిర్యానీ. సరే, మీకు బోన్స్ అంటే చాలా ఇష్టం అట. తెలుసు మొత్తం ఎంక్వైరీ చేశాను సార్, మొత్తం నైట్ వచ్చి మొత్తం అందరితో మాట్లాడి ఉంటారు. యాక్చువల్లీ మొత్తం మీ ఫ్యామిలీయే కదా సార్. నేను అడిగాను, సార్ ఏదైనా చెప్పండి సార్ గురించి పర్సనల్గా చెప్పండి, అన్నీ ఒకటే క్వశ్చన్స్ ఉంటాయి కదా అంటే పాపం వాళ్ళు షేర్ చేసేసారు, వాళ్ళు తప్పేం లేదు. ఓకే, మీకు బోన్స్ అంటే చాలా ఇష్టం అంట, బోన్తో అంటే చాలా ఇష్టంగా తింటారంట. మరి ఇప్పుడు ముందు బిర్యానీ ఉంది, బోన్స్ కర్రీ ఉంది, ఏది పిక్ చేస్తారు? బిర్యానీ. మళ్ళీ బిర్యానీ. మరి బోన్స్ బిర్యానీలో బోన్ ఉంటుంది కదా, అందులో బిర్యానీలో బోన్ లేదు, అది బోన్లెస్ బిర్యానీ. బోన్లెస్ బిర్యానీ. దెన్ ఐ విల్ గో ఫర్ దిస్ బోన్స్. బోన్స్. ఓకే. అసలు వంట వచ్చా? అస్సలు రాదు. అస్సలు ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళలేదా? అది ఎప్పుడు నేర్చుకోవాలని ఆలోచన కూడా రాలేదు. బట్ ఎట్లా చేయాలో అర్థం అవుతుంది, అంతే. అర్థం అవుతుందా? అవునా సార్? బట్ చేయటం రాదు అట్లా. సార్ నాకు కూడా వంట రాదు సార్. అసలు బిర్యానీ ఎట్లా చేస్తారని తెలుసా సార్ మీకు? ఇంగ్రీడియంట్స్ ఏం వాడతారు ఏం చెప్పండి సార్ ఒకసారి. అన్నం, రైస్. రైస్. మీరు సూపర్ సార్. రైస్. మసాలాలు. మసాలాలు అంటే ఏంటి సార్? మసాలాలు అంటే క్లోజ్ అంటారు కదా మన, ఏమేమి చెప్పండి మసాలాలు. టాస్క్ నాకేనా? ఓకే, మసాలాలు చెప్పాలి. ఓకే, చాట్ చెప్పి అడుగుదాం సార్, నాకు కూడా వంట రాదు కదా. వచ్చు కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు. యాలక్కాయ, లవంగాయ, దాల్చిన చెక్క, ఇవి. అది ఎంత బాగా వచ్చింది. యాలక్కాయ, లవంగాయ, దాల్చిన చెక్క, ఇంకేమున్నాయి, బిర్యానీ మసాలా, ఆకు, దెన్ వెజిటేబుల్స్ ఉంటాయి. వెజిటేబుల్స్ పేర్లు తెలుసా సార్? ఏమేస్తాం సార్ బిర్యానీలో? ఉల్లిపాయలు వేస్తారు. ఉల్లిపాయలు వేస్తాం. నెక్స్ట్ ఉల్లిపాయలు, క్యారెట్ వేస్తారు. అంటే వెజిటేబుల్ బిర్యానీ. బీన్స్. మన ఇష్టం. సూపర్ సార్, ఇంకా ఎక్కడా దొరకలేదు మీరు అసలు. ఓకే, సూపర్. మొత్తానికి బిర్యానీ వంట వచ్చు. వండటం రాదు, అదే ఎలా వండుతారో తెలుసు, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం కదా సార్, తర్వాత స్టెప్ తెలుసా ఏం చేయాలో? రైస్ కుక్కర్లో వేసి పెడతామే కదా. అంతేనా? అంతే. ఇన్ని సంవత్సరాలు నాకు తెలియలేదు సార్. ఇవన్నీ అంటే కలపాలనుకోండి, కలిపేసి బిర్యానీ మసాలా వేయాలి కదా మళ్ళీ ఫ్లేవర్. ఎక్కడ దొరుకుతుంది సార్ అది? మన విజయవాడలో దొరుకుతుందా? మనమే కొట్టుకోవాలా సార్? ఎట్లా? రోట్లో ఏంటి ఇంగ్రీడియంట్స్ బిర్యానీ మసాలాకి? చెప్పాం కదా. కొంచెం కామిక్ వే ట్రై చేద్దామని ఎక్కువ డీప్ వెళ్తున్నా, ఏమనుకోకండి. ఓకే, అసలైన మసాలా మర్చిపోయారు సార్. అల్లం వెల్లుల్లిపాయలు ఏంది టేస్ట్ అది కదా. జింజర్ పేస్ట్ ఉన్నాయి కానీ జింజర్ పేస్ట్ ఇవన్నీ అంత తెలియదు, వండితే కదా తెలుసు. పులిహోర ఎట్లా చేస్తారు తెలుసా? పోనీ 2 రకాలు చేస్తారు కదా. ఏంటి సార్ 2 రకాలు? నిమ్మకాయ అండ్ చింతపండు. ఓకే సార్, ఇంకా వంట గురించి అస్సలు అడగండి, చాలా బాగా విషయాలు తెలుసా మీకు. ఓకే, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది సార్. ఒక చిన్న కొన్ని ఫన్నీ రౌండ్ క్వశ్చన్స్. మీ చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని ఉండింది, ఫస్ట్ ఆ బీజం పడింది ఎక్కడ అంటే ఏం చెప్తారు నవీన్ గారు? బీజం అంటే ఎప్పుడు పడిందో నాకు తెలీదు, బట్ నేను ఎన్టీఆర్ ఫిల్మ్స్ చూసినప్పటి నుంచి నాకు అది ఇంకెక్కువైంది. బిగినింగ్ డేస్ అప్పుడు ఉండే కదా, అడవి రాముడు, మేము ఆ జనరేషన్ నుంచి వచ్చాం కదా. తర్వాత మళ్ళీ చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున గారి ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తూ పెరిగాం కాబట్టి ఇట్ బికేమ్ స్ట్రాంగ్. ఓకే సార్, ఎన్టీ రామారావు గారిని అప్పట్లో గాడ్ లాగా చూసేవాళ్ళంట. ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండేదంట. ఆయన 4 గంటలకి లేచి భోజనం చేస్తారంట, నిజమేనా? అంటారు మరి, అంటారు చాలా మంది, మనకు తెలియదు. 4 గంటలకి కూడి. ఆయన కూడా భోజనం బాగా భోజన ప్రియులు. నెక్స్ట్, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అప్పట్లోనే కొంచెం టెన్షన్ వచ్చింది, ఎందుకంటే మాట్లాడాలి కదా, ఏం మాట్లాడతాం ఏంటనేది, అండ్ ఏం మాట్లాడితే ఎట్లా ఉంటుందో తెలియదు కదా. సో టెన్షన్ ఉండింది కానీ, బట్ యాజ్ ఇట్ ఫ్లోస్, మీలాంటి యాంకర్లు ఉన్నప్పుడు ఈజీగా ఫ్లో అయిపోతూ ఉంటుంది కదా. కానీ నా ఇంటర్వ్యూ మాత్రం చాలా బాగా మాట్లాడారు సార్, నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం నేను మీరు లాగారు. ఓకే సరే, నెక్స్ట్, సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కమెంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? హ్యాండిల్ ఎలా చేస్తారంటే, ఎక్కువ కమెంట్స్ చదవను.
ఫస్ట్ చూస్తే దీంట్లో ఏమైనా నెగిటివ్ ఉందంటే అది చూడకుండా మళ్ళీ వెళ్ళిపోతాయి. ఎందుకు వచ్చింది మనని హర్ట్ చేస్తుందేమో అని. ఓకే, చాలా స్వీట్ ఉన్నారు సార్ మీరు రియల్గా కూడా. సూపర్. నాన్నగారి నుంచి నేర్చుకున్న ఒక బిగ్గెస్ట్ లెసన్ అంటే ఏంటి? సిన్సియారిటీ టువర్డ్స్ అ ఫిల్మ్. మనం చేసింది సిన్సియర్గా చేయాలి, ఇక తర్వాత సినిమా అదే చూసుకుంటాం. ఓకే సార్, ప్రతి ఫాదరు కొడుకుకి ఇట్స్ లైక్ హీరో కదా. నాన్నగారు ప్రొడ్యూసర్గా ఎన్నో సినిమాలు తీశారు. సో ఈ సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టండి, యాజ్ ఎ పర్సన్ నాన్నగారి నుంచి మీరు ఒక పిక్ చేసుకోవాలి, ఒక క్వాలిటీ ఏం పిక్ చేసుకుంటారు మీరు? క్వాలిటీ అంటే సినిమా కాంప్రమైజ్ అవ్వకూడదు. కాంప్రమైజ్ అయ్యేదట్టే ఆ సినిమా తీసుకోకూడదు. అది ఓకే సార్, ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వగానే ఇన్ని గ్రోస్ కలెక్షన్స్, అన్ని గ్రాస్ కలెక్షన్స్ అంటున్నారు. అప్పట్లో ఎట్లా ఉండేది సార్? అసలు కలెక్షన్స్ ఎట్లా తెలుసుకునేవాళ్ళు? జనరల్గా తెలిసిపోతుంది, డిస్ట్రిబ్యూషన్ నుంచి చార్ట్ వస్తుంది కదా. ఇప్పుడైనా ఆన్లైన్ తెలిసిపోతుంది డిస్ట్రిబ్యూషన్ నుంచి. ఓకే, సో అది వేసుకునేది ఏంటంటే అవి ఫ్యాక్టర్స్ వేసి కొంచెం బూస్ట్ చేసుకోవడానికి వేసుకుంటారు అంతే. ఓకే, డన్. సో మీ మదర్ సపోర్ట్తో మీ కెరీర్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? చాలా ఇంపార్టెన్స్ ఉంది, బికాస్ ఆవిడకి హై టేస్ట్ ఉంటుంది. సో ఆవిడ సినిమా చూసి బాగుందంటే హ్యాపీగా అనిపిస్తుంది. సో అట్లా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓకే సార్, రీసెంట్గా అమ్మగారు బెంజ్ ఇచ్చారంట కదా, Yeah. అడగండి సార్. ఇది ఎవరు చెప్పారు? అడగండి సార్. ఎవరు చెప్పారు? ఇది కూడా చెప్పండి సార్, హైట్ సీక్రెట్ అనమాట. నేనైతే కొనుక్కోను, బట్ మా మదర్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఎలా ఉంది సార్ బెంచ్? మీరే మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నాను, రామానాయుడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే ఏంటి డ్రైవింగ్ ఇష్టమా? బాగా బాగా ఇష్టం. బాగా డ్రైవింగ్ ఇష్టం. ఫేవరెట్ కార్స్ ఏమైనా ఉన్నాయా, మోడల్స్? అంతేమీ ఇంట్రెస్ట్ లేదు. సినిమానే ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్ట్. అది తప్పితే వేరే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, మీరు గిఫ్ట్లు ఇచ్చే పర్సనా తీసుకునే పర్సనా? తీసుకునే పర్సన్. కనిపిస్తుంది సార్ బెంచ్. తీసుకునే పర్సన్. ఓకే, రాఖీ ఎప్పుడు మరి? ఫుడ్ పెట్టే పర్సన్, గిఫ్ట్ తీసుకునే పర్సన్. అది అర్థమైంది సార్. ఫుడ్ పెట్టే పర్సన్, గిఫ్ట్ తీసుకునే పర్సన్. సూపర్. రాఖీ ఎప్పుడు మరి సిస్టర్స్కి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్? రాఖీ అని పర్టికులర్ కాదు, బట్ వెన్ ఎవర్ వీ ఫీల్ లైక్ ఏదో ఒకటి మంచిది, ఒకేషన్స్ ఏవో ఉంటాయి కదా. సో ఓకే, కోయంబత్తూర్ బాగా నచ్చిందా? నచ్చుతుంది, ఎందుకంటే కన్జర్వేటివ్గా ఉంటుంది. ఓకే, డన్. ఫేవరెట్ హీరో ఎవరు ఇప్పుడున్న హీరోస్లో, ఎందుకు? ఇప్పుడు ఉన్న హీరోస్లో ఫేవరెట్ అంటే ఒకరి పేరు చెప్తే బాగోదు, బికాజ్ ఐ లైక్ ఒక ఫైవ్ కూడా చెప్పకూడదు, ఎందుకంటే హర్టింగ్ దెమ్. ఆల్ హీరోసా? వాళ్ళ సినిమాలు నచ్చుతాయి. ఇప్పుడు ఒక హీరో ఉన్నారంటే చాలా నచ్చుతుంది ఒక సినిమా. ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, కిక్ చాలా నచ్చుతుంది ఆయన సినిమా. అట్లాగే చిరంజీవి గారు ఉన్నారు, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన శంకర్ చాలా బాగుంటుంది. అట్లా ఒకళ్ళు ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఆఫ్ లేట్ లెజెండ్, ఇట్లాంటివి ఉన్నాయి కదా, చాలా బాగా నచ్చుతుంది. ఎక్సైట్. సూపర్. నా క్వశ్చనే రాంగ్ యాక్చువల్, అడగకూడదు ఫేవరెట్ హీరో ఎవరండి. ఓకే సార్, మల్టీ స్టారర్ అని ఇప్పుడు మేము కొట్టుకు చేస్తున్నాం. మల్టీ స్టారర్ అప్పుడే చేసేసారు మీరు కదా. ఈ జెన్జీ వచ్చిన తర్వాత ఈ మాటల్లోనే చాలా చేంజ్ వచ్చేసింది. మల్టీ స్టారర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? కథ ఉంటే చేయటం మంచిది, బికాస్ అలాంటి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టులు ఉండాలి కదా. సపోజ్ 2 క్యారెక్టర్స్ మధ్యన స్టోరీ అనుకోండి, ఒక హీరో చేసి ఇంకొక క్యారెక్టర్ అనేవాడికి కొంచెం ఆ బ్యాలెన్స్ కుదరదు కదా. లైక్ శ్రీకాంత్ గారు నేను చేసినప్పుడు ఆ బ్యాలెన్స్ మూలాన ఆ సినిమా ఎలివేషన్ బాగుంటుంది, ఆ కథకి హెల్ప్ అవుతుంది. ఓకే, మీ ప్రతి సినిమాలో ఒక్కొక్క డైలాగ్ బాగా ఉంటుంది యాక్చువల్లీ. మీకు ఇంత జర్నీలో ఫేవరెట్ డైలాగ్, నవీన్కి ఎప్పటికీ మనసుకు హత్తుపోయే ఒక డైలాగ్ అంటే ఏంటి చెప్తారా? నా సినిమాలో? మీ సినిమాలో అట్లా ఏం లేదు. ఫేవరెట్ సాంగ్ ఉండొచ్చు, ఫేవరెట్ సీన్ ఉండొచ్చు, కానీ బట్ అదర్ దెన్ దట్ ఫేవరెట్ ఏం లేదు. నన్ను అడగండి సార్, నేను చెప్తాను. మీరు చెప్పండి. మా ఆవిడ మీదట్టు, మీ ఆవిడ చాలా మంచి. అది సినిమా పేరు కదా సార్, నాకు ఇష్టం సార్ అది సినిమా పేరు అని. మీరు ఏది చెప్పట్లేదు, కనీసం ట్రై చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్తే ఎట్లా బాగుంటుందని నా ఫీలింగ్ సార్. సార్ ఇప్పుడు నేను శ్రీకాంత్ గారు సార్, సువర్ణ కాదు సార్, నాకు చెప్పండి సార్. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్గా ఎస్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఈ పొజిషన్కి వచ్చేవారా? అది లేకుండా ఎవరు రాలేదు కదా. ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ గుడ్ అండ్ ఇట్స్ దేర్. ఓకే, సో మీ లైఫ్ని ఒక్క వర్డ్లో డిస్క్రైబ్ చేయమంటే ఎలా చెప్తారు? మొత్తం ఎంటైర్ జర్నీ. బ్లెస్డ్. బెస్ట్. సూపర్. ఫైనల్గా సార్, ఇంత అందంగా, ఇంత క్యూట్గా, ఇంత ఇన్నోసెన్స్గా ఇన్నేళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? తక్కువ తింటాం,
అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి, ఏది చేసినా బ్యాలెన్స్. ఐ థింక్ దట్ వర్క్స్. 4 స్పూన్లే తింటారండి ఏంటి సెట్లో మీరు? నాకు అర్థం కాదు. 4 స్పూన్లు డిపెండ్స్. ఒక రోజు పొద్దున ఎక్కువ తినకపోతే కొంచెం తింటా, పొద్దున్న తినేసి ఉంటే కొంచెం తింటా. ఒకసారి లైఫ్ స్టైల్ చెప్పరా సార్? మార్నింగ్ లేవగానే యోగా చేస్తారా? యోగా చేయండి, మార్నింగ్ వాకింగ్ చేస్తాను. వాకింగ్ చేస్తారు? యూజువల్గా వాకింగ్ కానీ జిమ్ కానీ 1 hour వాకింగ్. ఓకే. దెన్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కొంచెం ఇడ్లీ దోశలు అట్లా కాకుండా అప్పుడప్పుడు తింటాను అవి కూడా, బట్ ఒక కంప్లీట్ మీల్ లా తింటాను. మళ్ళీ నైట్ తింటాను. మధ్యాహ్నం తినరు? మధ్యాహ్నం సార్ ఆ బ్రేక్ఫాస్ట్ మీల్ అంటే ఏం తింటారు సార్? ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు చికెన్ ఉందనుకోండి, చికెన్ విత్ రైస్ మార్నింగ్, లేకపోతే పన్నీర్ కూర విత్ రైస్, కొంచెం బ్యాలెన్స్ ప్రోటీన్ ఉండాలి కదా ఓకే, దాని గురించి. అట్లా. ఇంకా ఆఫ్టర్నూన్ తినరు? ఆఫ్టర్నూన్. నైట్ ఏం తింటారు? నైట్ మళ్ళీ ఇట్లాగే ఒక నాన్ వెజ్ తింటే ఒక వెజ్ తింటాను, ఒక రోజు కంప్లీట్గా వెజ్ తింటాను. ఓకే. సో అదన్నమాట సీక్రెట్. ఆఫ్టర్నూన్ లంచ్ మానేయాలి. మానేయాలి కాదు, తక్కువ తినాలి. తక్కువ తినాలి. కానీ మేము ఎక్కడ కనబడితే అక్కడ ఎక్కువ తింటున్నాం సార్. లోపల వేసేద్దాం, మా మిషన్ మొత్తం వర్క్ అయిపోద్ది అన్నట్టున్నాం సార్. యాక్చువల్లీ అది కూడా తప్పలేదు, ఎంజాయ్ చేయొచ్చు కదా లైఫ్. ఎంజాయ్ చేస్తారు, తర్వాత వచ్చి కాన్సిక్వెన్సెస్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. హెల్త్ పాడైపోతుంది. ఇప్పుడు మీ స్కిన్ చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉంది, ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపిస్తున్నావు కూడా. బికాస్ కొంత ఫుడ్ అనేది మెయింటెనెన్స్. మీరు కానీ, శ్రీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, రవితేజ గారు కానీ, ఏజ్ పెరుగుతుంది కానీ మీ వయసు ఎక్కడ ఫేసెస్ లో కానీ బాడీలో కానీ కనిపించట్లేదు. లక్ కదా మరి, లక్, ఆడియన్స్ లవ్. ఓకే, సూపర్ సార్. ఫ్యాన్ మూమెంట్ ఖచ్చితంగా ఒకరికి ఉంటుంది. సో మీ సినిమాలన్నీ అమ్మాయిలు ఇష్టపడే సినిమాలు, ఎందుకంటే భగ్న ప్రేమికుడు, ప్రేమని చెప్పలేడు, ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా అమ్మాయి వైపు ఆలోచించి ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో ఇవన్నీ చాలా లవబుల్గా ఉంటాయి కదా. మరి ఇప్పటికీ మేము 90s లో పుట్టి ఇంకా ట్రావెల్, ఆ జాబిలమ్మ ఎంతకో, అది ఇప్పటికీ ఇష్టపడుతుంటాం. మనసిచ్చి చూడు, చాలా సినిమాలు యాక్చువల్లీ, కోరుకున్న ప్రియుడు, అప్పట్లో కూడా లవ్ ఉంటుంది కదా. సో ఎవరైనా క్రేజీ ప్రపోజల్ ఏమైనా చేశారా సార్? ఫ్యాన్ మూమెంట్ చేశాను. ఏదైనా ఒకటి షేర్ చేయొచ్చు కదా సార్? పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని, పెళ్లి చేసుకోమని ఇట్లా ఆ టైంలో పాపం వాళ్ళకి ఉంటుంది కదా అట్లా, దేర్ ఇన్ దట్ ట్రాన్స్. పెళ్లి చేసుకోమని అడిగారంటే ప్యూర్ లవ్ సార్. అది ఆ రోజుల్లో అడిగారంటే. ఇప్పుడంటే లవ్ యూ చెప్పడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు వే ఆఫ్ లవ్ ఇస్ డిఫరెంట్. ఇప్పటికి అంత డీప్ తక్కువ అనుకుంటున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్స్ వర్కింగ్. గుర్తున్నారా ఆ మెమరీస్? గుర్తున్నాయా ఫ్యాన్ మూమెంట్స్ అమ్మాయిల దగ్గర నుంచి వచ్చే? చాలా. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, నేను సోషల్ మీడియాలోనే ఇక్కడ సార్ లవ్ యూ నవీన్ గారు, ఐ మిస్ యూ నవీన్ గారు అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి ప్రపోజ్ చేసాను, అయిపోయింది. అప్పట్లో లేదు కదా, ఇది ఇంకా బెటర్, ఈజియర్ కదా. ఈజీగా అయిపోయింది. కానీ అప్పట్లో టఫెస్ట్ టాస్క్ యాక్చువల్లీ. ఇట్ వాస్ టఫ్. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా లవ్లీ, యాక్చువల్లీ నైస్ ఇంటరాక్షన్ విత్ యూ. నేను చెప్పా కదా ఏం చేశాను సార్, మినీ యుద్ధం చేశాను మొత్తానికి. ఇప్పుడు నా షో గురించి, నా యుద్ధం గురించి మీరు మా సుమన్ టీవీ ఆడియన్స్కి చెప్తారా? వాట్ అబౌట్ సువర్ణతో సరదాగా? Sona, you're very active and you're able to extract things from me and you did a lot of homework. Very thankful and it was fun. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 10 సెకండ్లే మాట్లాడతారని ఆలోచించవచ్చా, కానీ ఎక్కువ మాట్లాడారు నా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మీకే కాదు సార్, మిమ్మల్ని లవ్ చేస్తున్న మా అందరికీ ఒక మెమరబుల్ మూమెంట్. మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం 19th థియేటర్లోనే చూడాలి. All the very best. In theaters. Yes. All the very best, sir. Thank you so much.